హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసరికి పెసరట్టు ఇంకా అలాగే దాని కాంబినేషన్ మంచి చట్నీ అనమాట. సో ఆల్రెడీ పెసరట్టు నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడండి వారు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే చట్నీ ఏ విధంగా చేయాలో చూపించేస్తాను. లెట్ స్టార్ట్. ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోండి, మీ ఘాటు తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకోండి, మీరు ఇలా నాలాగే వేసే లెక్క అయితే, లేదంటే ముక్కలనే వేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకున్నాను. దాంట్లో పుదీనా ఇంకా అలాగే కొత్తిమీర వేసుకొని, కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని, ఒక గుప్పెడు ఇంకా అలాగే కొద్దిగా చింతపండు, వీటన్నిటి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఉప్పు ఇంకా అలాగే జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కొంచెం థిక్గా చేసుకున్న బాగుంటుంది, లేదంటే కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా చేసుకున్న బాగుంటుంది. ఇంక నెక్స్ట్ దీంట్లో పోపు అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.